మోక్ష క్షేత్రాలలో శిరోమణిగా వెలుగొందే గొప్ప క్షేత్రం కాశీనగరం. ఇక్కడి గాలి, నీరు, మట్టి అన్నీ మోక్షతత్వాన్నే చెబుతాయి. ఈ పుణ్య నగరంలో మరణం అంటే భయం కాదు, అది శివలోకానికి తీసుకెళ్లే ద్వారం అన్న నమ్మకం ఉంది. అయితే కాశీకి ఈ మహిమ ఎలా వచ్చింది? మోక్షం ప్రసాదించే శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆ సమాధానం ఈ క్షేత్ర పాలకుడైన భగవాన్ కాలభైరవుని దగ్గరే మొదలవుతుంది. శివుని ఆజ్ఞతో అవతరించి బ్రహ్మ గర్వాన్ని అణిచి బ్రహ్మహత్య పాతకాన్ని భరించి క్షమాపణ పరిహారం కోసం అనేక క్షేత్రాలు దర్శించిన భైరవుడు చివరకు కాశీ నేలపై అడుగుపెట్టిన క్షణమే పాపం భస్మమైంది. అప్పటి నుంచి ఈ పుణ్యక్షేత్రం మొత్తం కాలభైరవుని అధీనంలోకి వచ్చింది. ఇక్కడ శివుని దర్శించాలంటే ముందుగా క్షేత్రపాలకుడి అనుమతి తప్పనిసరి. అందుకే కాశీ యాత్రకు నిజమైన ఆరంభం ఇక్కడి నుంచే. ఓం కాలభైరవాయ నమః. కాశీకి విశ్వనాథుడు రాజైతే కాలభైరవుడు ఈ నగరానికి రక్షకుడు. కాశీలో అడుగుపెట్టిన ఏ భక్తుడైనా సరే కాలభైరవుడి అనుమతి లేనిదే కాశీ దర్శనం పూర్తి కాదు అని పురాణాలు చెబుతున్నాయి. ఆయన అనుమతి పొందితేనే మన యాత్ర నిర్విఘ్నంగా సాగుతుంది. అందుకే ఆ కాల స్వరూపుడిని దర్శించుకొని ఆయన అనుగ్రహం కోసం వేడుకుందాం. కాలభైరవ దర్శనం చేసుకున్నాక స్వామివారి ప్రసాదంగా ఇచ్చే నల్లటి దారాన్ని ధరించడం వల్ల దిష్టి దోషాలు, గ్రహ పీడలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. గంగామాత ఆశీస్సులు, భైరవ స్వామి రక్షణ ఉంటే ఇక జీవితంలో భయం అనేదే ఉండదు. మీరు కూడా ఎప్పుడైనా కాశీ వెళ్ళినప్పుడు ఈ క్రమాన్ని అస్సలు మర్చిపోకండి.